ఫలాన్ని దేవుడు ఇస్తాడు. మీరు 5,000 పంపించారా, 500 పంపించారా, 100 పంపించారా, 1,00,000 పంపించారా నేను అడగట్లేదు. మీరు ఎంత పంపిస్తే అంత 2 monthsలో 10 రెట్లు ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా మీకు పంపిస్తాడు. అనేక సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మా సంఘంలో సాక్ష్యం చెప్తుంటారు, అయ్యా ఒక్క టీవీ ప్రోగ్రామ్కి నేను 6,000 స్పాన్సర్ చేశాను అయ్యా, వెంటనే నాకు 60,000 రూపాయలు దేవుడు ఇచ్చాడు. నేను 4,000 ఇచ్చాను, నేను 2,000 ఇచ్చాను, 10 రెట్లు ప్రతిఫలాన్ని దేవుడు మాకు ఇచ్చాడని చెప్తారు. ఈ మధ్యన మా చర్చి ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి కొంతమంది అమౌంట్ చర్చిలో సంఘంలో ఇచ్చారు. వెంటనే వాళ్ళకి 2-3 నెలల్లోనే 10 times వాళ్ళకి ఎక్కువ వచ్చినట్లుగా మేము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దేవుని పని కొరకు అది కరెక్ట్గా వాడే వరకు మీరు పంపిస్తే తప్పకుండా అనేక దీవెనలను మీ సొంతం చేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది టీవీ క్లబ్లో మెంబర్షిప్లో చేరుతున్నారు, నెల నెలా పంపిస్తామని వాగ్దానం చేస్తున్నారు. కానీ ఆ వాగ్దానం మీద కొంతమంది నిలబడలేకపోతున్నారు. పంపించే వారి జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి. వారి కొరకు అనుదినము చేస్తున్నాం. ఒక సహోదరి ఆ స్థలానికి 3 లక్షల స్థలానికి 10 లక్షల రేటు వచ్చింది. ఇల్లు లేనప్పుడు ఇల్లు వచ్చింది, అనారోగ్యం ఉన్న ఆరోగ్యం వచ్చింది, ఇల్లు లేని ఒక సహోదరికి ఇల్లు వచ్చింది. రకరకాల కార్యాలు, మంచి ఆరోగ్యాలు ఈ టీవీ క్లబ్ మెంబర్షిప్లో దేవుడు చేస్తూ ఉన్నాడు. అనుదినము ప్రతి ఉపవాస ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేయడం, మీ పేర్లు దాని మీద చదువుతూ ప్రార్థన చేయటం జరుగుతుంది. అనేక మందికి మేలుకరంగా ఉన్నటువంటి ఈ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా అనేక మంది మేలు పొందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున మనం చేస్తున్నటువంటి ఈ పరిచర్య సహకరిస్తున్న బిడలకు అనేక మేలులు కలుగు చేస్తూ ఉన్నాయి. నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, నిజమైన దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అనేక మంది దీవెనలతో నింపబడుతూ ఉన్నారు. అనేక మంది దేవుని సన్నిధిలో గడ్డు సమస్యల నుంచి విడుదల పొందుతున్నారు. పెళ్ళిళ్ళు కాని అనేక మందికి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళు కుదురుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా 2 తలంపుల మధ్య ఉండొద్దు. అటు లోకం సగం, ఇటు దేవుడు సగంగా ఉండొద్దు. ఆ దేవుడు సగం, ఈ దేవుడు సగం అని నువ్వు ఉండొద్దు. నమ్మితే యేసు ప్రభు మీద పూర్తిగా నువ్వు ఆధారపడి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనుకుని అన్నటువంటి ఆ దేవుని మీద నువ్వు ఆధారపడితే నీ భర్త మారట్లేదని భయపడుతున్నావేమో, నీ భార్య నీ ఇంటికి రావట్లేదని భయపడుతున్నావేమో, నీ బిడ్డలు చదవట్లేదు, జ్ఞాపక శక్తి లేదు, మొద్దులైపోతున్నారు అని భయపడుతున్నావేమో, నీకు ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నావేమో, నీ గర్భఫలం రాక దిగులుతో చిరాకులో ఉన్నావేమో, కనపడిన పాస్టర్ కల్లా ఫోన్ చేస్తున్నావు, ఆ స్క్రీన్ మీద కనపడిన నెంబర్ కల్లా ఫోన్ చేస్తున్నావు, విడుదల పొందట్లేదేమో ఆలోచన చేయి. ఎందుకంటే నీలో 2 తలంపులు ఉన్నాయేమో. అటు కాకుండా ఇటు కాకుండా అటు సగం ఇటు సగం చేస్తున్నావేమో. తీర్మానం చేసుకో, ఈరోజు నిజమైన దేవుడు నీవే యేసయ్యా, నీ వైపు నేను తిరుగుతాను. ఎందుకు నిజమైన దేవుడు అంటే నేను చెప్తున్నాను, ఆయన సృష్టికర్త మన పాపములన్నిటినీ విడిపించడానికి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకంలోనికి ఆయన మానవుడిగా వచ్చాడు. పరిశుద్ధుడిగా బతికాడు, పవిత్రుడిగా బతికాడు, నిందారహితుడిగా ఉన్నాడు. అనేక మందిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు, మన కొరకు మరణిస్తానని చెప్పాడు, మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచి 40 రోజులు నేను లేచానని నిరూపించుకున్నాడు. ఆ ప్రాంతాలన్నీ కూడా నేను తిరిగి వచ్చే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అవన్నీ టచ్ చేసి వచ్చే భాగ్యాలు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మితే ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ సమస్యలో ఉన్నావు, ఓ కోర్టు కేసులో ఉన్నావు, ఓ పోలీస్ కేసులో ఉన్నావు, నీ బిడ్డలు నిన్ను చూడలేక అనాథుల్లాగా ఉన్నావు, డబ్బుండి సుఖం లేకుండా ఉన్నావు, డబ్బుండి మనశ్శాంతి లేకుండా ఉన్నావు, తిన్నుండి తినలేని పరిస్థితుల్లో ఉన్నావు, ఇల్లుండి ఇంట్లో ఉండలేని పరిస్థితుల్లో ఉన్నావు, వ్యాపారం ఉండి అభివృద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నావు, ఉద్యోగం ఉండి సుఖం లేని పరిస్థితుల్లో ఉన్నావు, సంపాదన నుండి అప్పుల్లోనే కూరుకుపోయావు, అవన్నీ కూడా లోకులు పాలవుతున్నాయో, నీ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నావు, ఆ తాగుడు నుండి, ఆ వ్యభిచారం నుండి, ఆ జోద
వినోదం నుండి, ఆ పందాల నుండి, ఆ బెట్టింగుల నుండి బయటికి రాలేకపోతున్నావేమో, ఆ చెడ్డ స్నేహితుల నుండి, ఆ పబ్బుల నుండి విడిపించబడలేకపోతున్నావు. అదే లోకం, అదే జీవితం, అదే సర్వస్వం అనుకుని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. నువ్వు సంపాదన అంతా కూడా నాశనం చేసుకుంటున్నావేమో. 40 రోజులు భక్తి కాదు, దేవుని వైపు తిరుగు. యేసయ్య నిజమైన దేవుడని నమ్ము. ఆ దేవుడు నీ జీవితంలో వెలుగు నింపుతాడు. నీకున్న దుఃఖం నుండి, నీకున్న సమస్య నుండి ఒంటరిగా ఫీల్ అవుతున్నా బిడ్డ, నాకెవరూ లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని టీవీ ముందు కూర్చుని ఏడుస్తున్న బిడ్డ, దేవుడు నీకున్నాడు. నీ తండ్రిగా, నీ భర్తగా, నీ తల్లిగా, నీ అన్నగా, నీ చెల్లిగా ఆయన ఉన్నాడు. ఆయన నీ కొరకు బాధ్యత తీసుకుంటానంటున్నాడు. 2 తలంపులు మాని నిజమైన దేవుడు నమ్ము. ఆ రక్షకుడైన యేసయ్యను నమ్ము. ఆయన వైపు తిరుగు. నీ పాపాలన్నీ ఒప్పుకో, క్షమాపణ అడుక్కో. నన్ను క్షమించయ్యా అని ఒక్క మాట నువ్వు పలికినట్టయితే తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. అంతేగాని నువ్వు ఆ టీవీకి ఈ టీవీకి ఎన్ని డబ్బులు పంపించినా నీలో మార్పు లేకపోతే డబ్బులు వేస్టే కానీ ఉపయోగము లేనేలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రోత్సహిస్తున్న విధానం బట్టి మీ అందరికీ దేవుని పేరట శుభాలు కలుగునుగాక, అనేక రెట్లు ప్రతిఫలాలు కలుగునుగాక. తీర్మానం చేసుకున్న బిడ్డలారా, ఈ టీవీ కార్యక్రమాలకి తీర్మానం చేసుకున్నట్లుగానే మాట మీద నిలబడండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ టీవీ ప్రోగ్రామ్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఆగో. మీరు మాట మీద నిలబడినా, మీరు పంపించినా పంపించకపోయినా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేదే మీరు చేస్తే మీరు కూడా దీవించబడతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. కానీ మాట అనుకుంటే, తీర్మానం చేసుకుంటే దాన్ని చేయండి. అనేక ఆశీర్వాదాలు సంపాదించుకోండి. అనేక కోట్ల వేల మందికి దీవెనకరంగా మీరు మారండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, మీ ఇబ్బందుల నుంచి విడుదల కలుగజేయునుగాక. అని అక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ హస్తం పెట్టుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నమ్మకంతో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఎక్కడైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆ బీపీని, షుగర్ని, అయ్యా అల్సర్ని, ఊపిరితిత్తుల వ్యాధిని యేసు నామములో బంధిస్తున్నాం. ఎయిడ్స్ని బంధిస్తున్నాం. క్యాన్సర్ గడ్డ కరిగిపోవునుగాక. కృప చూపించి నడిపించి, గర్భములు తెరవబడునుగాక, పెళ్ళిళ్ళు అవునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక, కోర్టు కేసులు, పోలీసు కేసుల నుంచి విడుదల కలుగునుగాక. రక్షణ లేని బిడ్డలు రక్షణ దయచేయి. నీ సాక్షులుగా వాడుకో. కృప చూపించి నడిపించి మీరే మహిమ పొందండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, టీవీ క్లబ్ మెంబర్షిప్లో చేరి టీవీ కార్యక్రమాలు సపోర్టుగా నిలవాలి అనుకుంటే మీ అడ్రస్ SMS చేయండి. మీకు అప్లికేషన్ పంపిస్తాను. 100 రూపాయల కాడి నుంచి ఎంతైనా మీరు నెలలా కట్టుకుని చక్కగా మీరు అనుదినము అన్ని ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తప్పకుండా మీ అంశాలన్నిటిని కూడా దేవుడు నెరవేరుస్తాడు. అలాగే పెళ్లి సంబంధాలు కోసం ఉన్నవారు మీ ఫోటో, బయోడేటా మా అడ్రస్కి పంపించండి. మీకోసం మా దగ్గర ఉన్న వాటిలో మేము చూసి మీకు తెలియచేస్తాం. మ్యారేజ్ లైసెన్స్ కావాల్సిన పాస్టర్ గారు ఫోన్ చేయండి, డీటెయిల్స్ మీకు తెలియచేస్తాం. మీరు తప్పక ఈ టీవీ ప్రోగ్రాం చూసి అనేకులకు దీవెనకరంగా మారండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.